మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ అనే వ్యక్తి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసలు మంగళగిరి నియోజకవర్గంలోనే కనిపించడు. అదేవిధంగా మంగళగిరి ప్రజలను గేటు కూడా టచ్ చేయనివ్వరు అని ఎవరైతే విమర్శకులు చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా నోరు మూపించే విధంగా, ప్రత్యర్థులు చెప్పిన మాటలన్నింటినీ కూడా నోరు మూపించే విధంగా నారా లోకేష్ ఈరోజు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఎప్పుడు నా ఇంటి గేట్లు తెరిచే ఉంటాయి అని చెప్పిన మాటలకు నిదర్శనంగా ఈరోజు గత 2 రోజుల నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రజా దర్బార్లో భాగంగా అనేక మంది మంగళగిరి ప్రజలందరూ కూడా, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ప్రజా సమస్యలను చెప్పడానికి మంత్రి నారా లోకేష్ కలవడానికి ఉదయం 7 గంటల నుంచి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లుగానే నారా లోకేష్ ప్రజా దర్బార్లో భాగంగా ఈ రోజు ప్రజలందరూ కూడా నారా లోకేష్ ని కలిసి వారి సమస్యలను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో నేను నా ఇంటి గేట్లు ఎప్పుడు కూడా తెరిచే ఉండి అని చెప్పినటువంటి నారా లోకేష్ మాటలకు నిదర్శనంగా ఈ రోజు ప్రజా దర్బార్లో అనేక సమస్యలు చెప్పుకునే విధంగా మంగళగిరి ప్రజలందరూ కూడా తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. సో ఇదిలా ఉంటే ఉండవల్లిలోని తన నివాస గృహం దగ్గర మంగళగిరి ప్రజలందరూ కలిసే విధంగా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అయితే మంత్రి నారా లోకేష్ వినూత్నంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోని అందరికీ హాట్ టాపిక్ అయింది. మంత్రి నారా లోకేష్ కి ఇటీవల ఏదైతే కీలకమైన శాఖలు అప్పచెప్పారో, అంటే విద్యాశాఖే కావచ్చు, ఐటీ శాఖే కావచ్చు, ఏదో ఎలక్ట్రిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు, ఇలా పలు శాఖల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా తన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో మంగళగిరి ప్రజల సమస్యలను సత్వరమే తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెల్లవారుజాము నుంచే వచ్చి ప్రజా దర్బార్లో ప్రత్యేకంగా చెప్పినటువంటి ప్రజా సమస్యలను కూడా సత్వరం పరిష్కరించేందుకు వేగవంతంగా నడుబిగించారని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేకమైన టీంని కూడా ఏర్పాటు చేసి వాటిని సమస్యలను పరిష్కరించేందుకు నారా లోకేష్ నడుబిగించారండి. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే విమర్శకులు అందరూ కూడా అసలు నారా లోకేష్ అనే వ్యక్తి ప్రజల్ని కలవడు, గెలిచిన తర్వాత కనిపించడని చెప్పారో అన్నారో వారందరి నోర్లు ముప్పించే విధంగా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు నారా లోకేష్. ఈ ప్రజా దర్బార్లో మాట్లాడేందుకు, ప్రజా దర్బార్లో సమస్యలు తెలుసుకునేందుకు భారీ సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండవల్లిలోని తన నివాస గృహానికి విచ్చేస్తున్నారు. మంత్రిగా నారా లోకేష్ పదవులు చేపట్టిన మరుసటి రోజు నుంచే ఈ ప్రజా దర్బార్ని ప్రారంభించారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలు ఏదైతే మంగళగిరి నియోజకవర్గాలు భారీ మెజారిటీతో గెలిపించారో వారికి ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదిలా ఉంటే కేవలం ఏదైతే వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బిజీగా ఉన్న సమయంలో తప్ప ఉండవల్లిలో తన నివాస గృహంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పారు. అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పుడు ఇతర కారణాల చేత బిజీగా అవుట్ స్టేట్కి వెళ్ళినప్పుడు తప్ప మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నివాసంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరినీ కూడాను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యి వారికి సెల్ఫీ ఫొటోస్ కూడా దిగే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. సో అదేవిధంగా ఏదైతే ప్రజలు ఈ దర్బార్లో చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక కంచు కోటలాగా మార్చాలని ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మంత్రిగా గెలిచిన మరుసటి రోజు నుంచే ఈ ప్రజా దర్బార్ని ప్రారంభించడంతో కుప్పం ఎలాగైతే మనకి టీడీపీకి కంచుకోట అని చెప్తారో అలాగే మంగళగిరి నియోజకవర్గం కూడా ఆ టీడీపీకి అదేవిధంగా నారా లోకేష్కి కంచుకోటలాగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నారా లోకేష్ దీన్ని బట్టి మనకు స్పష్టంగా వ్యక్తమవుతుంది. సో ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏదైతే ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉండడంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ, టీడీపీ అధినేతలు, కార్యకర్తలు కూడా దీనిని మంత్రిత్వ శాఖలో దీన్ని చర్చించి అందరూ కూడా దీన్ని అవలంబించే కార్యక్రమం చేపడతారని చెప్పేసి సమాచారం కూడా ఉంది. ప్రజా దర్బార్లో ప్రజలు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరమే ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేసి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా నారా లోకేష్ ముందు అడుగులు వేస్తున్నారు. సో ఇదిలా ఉంటే ఏదైతే సంబంధిత అధికార లోపం ఏదైతే జరిగిందో వారికి వెంటనే కాల్ చేసి మరి ఆ సమస్యల గురించి అడిగే తెలుసుకుని వాటి సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇటీవల మంత్రి పదవిలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ మరుసటి రోజు నుంచే ఈ ప్రజా దర్బార్ని అయితే వినూత్నమైన శ్రీకారం చుట్టారు. దానికి మంగళగిరి నియోజకవర్గంలోనే విపరీతమైన ప్రజాస్పందన అయితే కలిగింది. మొదటి రోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. అదేవిధంగా ఈ రోజు కూడా భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా మంగళగిరిలో నియోజకవర్గంలోని ఉండవల్లి నివాసంలో తన నివాసం దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలైతే వస్తున్నారు. సో వారికి వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరమే తెలుసుకొని వారితో కలిసి సెల్ఫీ ఫోటోలు కూడా దిగి వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కారం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. కెమెరామెన్ భరత్తో విజయ రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.